హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఈరోజు మన భారతదేశంలోని అయోధ్యలో ఎంత పెద్ద పండగ అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈరోజు అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో మనందరికీ కూడా చాలా చాలా గర్వం, ఎంతో ఆనందకరమైన విశేషం అనమాట. అయితే ఈరోజు నల్లకుంట్ల ఓల్డ్ రామాలయం టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. సో ఈరోజు ఇక్కడ అనంతాచార్యులు గారి మాటల ద్వారా అసలు ఆ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, రాముల వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ టెంపుల్కి వచ్చేసాను. నాతో పాటు ఫాలో అయిపోండి, మీకు టెంపుల్ చూపించేస్తాను. అండ్ అలానే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి, 12:22 నిమిషాలకి ఎందుకు ఇంత స్ట్రాంగ్ ముహూర్తం అని వినడం కూడా జరిగింది. అసలు ఆ ముహూర్తం యొక్క విశిష్టత కూడా తెలుసుకుంది. నమస్తే గురుగారు. నమస్కారం. ఈరోజు అయోధ్యలో ఏదైతే రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిందో, అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్క ఏరియాలోని కూడా ఈరోజు రామాలయం గుడిలో కళ్యాణాలు చేస్తున్నారు. అవును. అసలు ఆ ప్రత్యేకత ఏంటి గురువుగారు? అందులో ఈ రోజు ప్రత్యేకత ఇంకా గట్టిగా ఉందని వినడం జరిగింది. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడాను, భారతీయులందరికీ కూడాను ఇవాళ అందరికీ హృదయపూర్వక అభినందనలు. దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి ఆ అయోధ్య పట్టణంలో సాక్షాత్తు ఆ రామచంద్ర స్వామి పునఃప్రతిష్ఠించబడడం అనేది ఒక చాలా గొప్ప విషయం. భారతీయత అనేది మళ్ళీ తిరిగి వచ్చిందా అనేటువంటి ఆనందం ప్రతి హిందువులో ఇవాళ ప్రతి ఒక్కరి ముఖంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అనేక ఆనంద నినాదాలతో మొత్తం యావత్ భారతదేశం కూడాను మరి మారుమోగిపోయింది. కాబట్టి ఇవాళ విశేషత ఏంటంటే, అనేక సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 10 దశావతారాల్లో ముఖ్యమైనటువంటి అవతారము ఆ రామచంద్రమూర్తి యొక్క అవతారం. రామ అనే ఒక్క శబ్దం మనం అనుకున్నప్పుడు మన శరీరంలో ఒక పులకింత వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మని ధ్యానం చేయడం అంటేనే ఒక గొప్ప విషయం. కాబట్టి అలాంటి పరమాత్ముడు మరి ఆయన పుట్టినటువంటి ఆ క్షేత్రాన్ని ఎవరో విధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ అసలు భారతీయులు తిరిగి మళ్ళీ ఆ మందిరాన్ని తిరిగి పొందుతామా అనేటువంటి ఆశ వదులుకున్నటువంటి కాలంలో ఇవాళ మరి నరేంద్ర మోదీ గారు అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో గొప్ప తపస్సుతో వారు అది సాధించగలిగారు. అది మహత్తరమైనటువంటి విషయం. కాబట్టి వారు సాధించినటువంటి ఈ గొప్ప విజయాన్ని భారతీయులందరూ కూడా చాలా సంతోషంగా మరి అన్ని దేవాలయాల్లో, రామాలయం అవనివ్వండి, రామాలయం కానివ్వకపోండి, శివాలయమైనా రామాలయమైనా అందరూ కూడా ఇవాళ రామచంద్ర స్వామి యొక్క సేవ చేసుకున్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇవాళ చాలా అంటే అన్ని పండగల కన్నా గొప్ప పండగ ఇవాళ భారతీయులకి. కాబట్టి ఇవాళ ఆ ముహూర్తం అనుకోండి, లేదా ఆ దివ్యమంగళమూర్తి మళ్ళీ తిరిగి తన యొక్క స్థానాన్ని తిరిగి చేరుకోవడం అనండి, అది మాటల్లో వర్ణనాతీతము. కాబట్టి ఆ భగవంతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి తిరిగి రావడం వల్ల ఇవాళ మా రామాలయంలో భగవంతుడు ఆ స్వరూపాన్ని మీరు చూడొచ్చు. ఆయన ఆ మంగళ స్వరూపాన్ని మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ మందస్మితం అంటే ఆ మందహాసంలో మీరు గమనించవచ్చు రామచంద్రుణ్ణి, ఎంత సంతోషంగా స్వామి వాళ్ళ ఉన్నారు అనేది. కాబట్టి సాక్షాత్తు పరమాత్ముడి ముఖంలోనే అంత ఆనందం ఉంది అంటే ఇంకా ప్రతి హిందూ ముఖంలో భారతీయులందరూ కూడా అంటే ఎంతోమంది ఉన్నారు రామచంద్రమూర్తిని లోపల పూజించే వాళ్ళు ఒకరు ఇద్దరు కారు. సనాతనటువంటి యొక్క ప్రపంచంలో అనేక మంది కనిపించే వాళ్ళు, కనబడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ రామభక్తులే. మరి వాళ్ళ నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం తల్లి. ఆ రామచంద్రమూర్తిని మరి మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ మళ్ళీ ఒక దీపావళి, మళ్ళీ ఒక దసరా, అలా మనం మళ్ళీ ఒక ఉగాది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మళ్ళీ శ్రీరామనవమి. నిజంగా ఇవాళ మా దేవాలయంలో సాక్షాత్తు మళ్ళీ శ్రీరామనవమి జరుపుకున్నాం. అంత ఆనందంగా మీ యొక్క పండుగను మేము జరుపుకున్నాం తల్లి. గురుగారు, అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ అసలు చాలా అంటే ఒక కళ రావడం కానివ్వచ్చు, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఈ ప్రతిష్ఠ చేయడం వల్ల ప్రాణప్రతిష్ఠ అంటే అసలు దాని అర్థం ఏంటి? అంటే ఒక విగ్రహం తయారు చేసే ముందు శిల్పి సామాన్యమైనటువంటి ఒక రాతిని అతను తన కాలు కింద పెట్టుకొని ఒక్కొక్కసారి చేత్తో సుతితో కొడుతూ అనేక మరి దెబ్బలు పెడుతూ దాన్ని ఒక చక్కటి రూపాన్ని తన పూర్తి ప్రాణాన్ని దాంట్లో పెట్టి ఆ విగ్రహాన్ని తయారు చేస్తాడు.
కాబట్టి ఆ విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత హిందూ ధర్మంలో ఒక విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ముందు శుద్ధి చేసుకుంటారు. అంటే అనేక నదీ జలాలతో, అనేక సముద్ర జలాలతో, పవిత్రమైనటువంటి జలాలతో, మంత్రోక్తమైనటువంటి విధానంతో వాటిని శుద్ధి చేసుకున్న తర్వాత అందులో ప్రతి విగ్రహంలో కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఆ రామచంద్ర స్వామి దగ్గర ఒక దివ్యమైనటువంటి ముహూర్తాన్ని తీసుకుని ఆ దివ్యమైనటువంటి ముహూర్తంలో యంత్రాన్ని ముందు ప్రతిష్ఠించిన తర్వాత దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అనేక సార్లు మేము ఎన్నో ప్రతిష్టలు చేస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ గుండె చప్పుడు కూడా కొన్ని విగ్రహాల్లో వినబడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గొప్ప అక్కడ ఉన్నటువంటి సాధు మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అయోధ్యలో వాళ్ళు ఉన్నారు. వారంతా కలిసి ఆ రామనామ మంత్రంతో, మూల మంత్రంతో స్వామిని ఆవాహన చేసి ఆ విగ్రహంలో ఎప్పుడైతే చక్కటి శక్తిని పెట్టి ఉన్నారో అనేక లక్షల జపాలు రామజపం చేసి ఆ యొక్క మొత్తం ఆ మంత్రం యొక్క శక్తిని అంతా కూడా అక్కడ ధారపోసి ఎప్పుడైతే స్వామిని ప్రతిష్ఠ చేస్తారో మరి తప్పకుండా స్వామి అక్కడ మాట్లాడతారు మనతో. ఎన్నోసార్లు మనం తిరుపతికి వెళ్తాం, తిరుపతిలో చూడండి స్వామిని ఒక్కసారి చూసామంటే మళ్ళీ తిరిగి చూస్తాం, మళ్ళీ తిరిగి చూస్తాం, మళ్ళీ తిరిగి చూస్తాం. ఎన్నిసార్లు చూసినా తనే తీరలేదు. ఎన్నిసార్లు మనం తిరుపతి వెళ్ళి ఉంటాం. కాబట్టి ఆ జగన్నాథుడు రామచంద్రమూర్తి ఆ విగ్రహంలో వచ్చిన తర్వాత, ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అందులో ఎప్పుడైతే ఆ మంత్రాన్ని చెప్పి అక్కడ అర్చక స్వాములు ఎప్పుడైతే ఆవాహన చేసి ఆ కళ్ళ కట్టినటువంటి ఆ గుడ్డని తీసేస్తారో సాక్షాత్తు ఆ స్వామి మనందరికీ అప్పటి నుంచి దర్శనం ఇవ్వడం మొదలెడతారు. ఎందుకంటే ఒక విగ్రహం తయారైన తర్వాత, ఒక గుడి కానివ్వండి, ఒక విగ్రహం కానివ్వండి తయారైన తర్వాత డైరెక్ట్గా అలా ప్రతిష్ఠించి మనం అందరూ పూజ చేయడానికి లేదు. ముందు దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎలాగైతే ఒక ఎలక్ట్రిసిటీ పవరు కావాలి అంటే ముందు టర్బైన్ తిరగాలి, తిరిగిన తర్వాత అక్కడ నుంచి పవర్ పుడుతుంది. ఆ పవరు గ్రిడ్కి వెళ్ళి 2 పవర్స్గా విడిపోయి మన ఇంటికి కొంత ఎలక్ట్రిసిటీ ఇంకో కర్మాగారాలకు కొంత ఎలా అయితే వెళ్తుందో అలాగా ప్రతి ఒక్క విషయానికి కూడాను ఆ మంత్రం అనే శక్తి తిరగాలి. తిరిగిన తర్వాత తిరగడం అంటే చేయడం అంటే ఆ మంత్రాన్ని జపిస్తారు. ఆ జపించినటువంటి రామ మూల మంత్రాన్ని అక్కడ ధారపోస్తారు. కొన్ని కోట్ల మంత్రాల్ని అక్కడ ధారపోసిన తర్వాత అప్పుడు అక్కడ శక్తి పడుతుంది. అది మనం నమ్ముతాం. హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటిది రామనామ జపము. అంటే అన్ని జపాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైనటువంటిది ఆ రామనామ మంత్రం. ఆ రామనామ మంత్రాన్ని వారు అక్కడ అనేక సంవత్సరాల నుంచి కూడా మరి అర్చక స్వాములు జపం చేస్తూనే ఉన్నారు. అనేక సాధు సంతులు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కోట్ల మంది జపం చేస్తున్నారు. కాబట్టి ఆ జపాన్ని వాళ్ళ ధారపోసారు అక్కడ. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఇప్పుడు మనమంతా కూడా చూడొచ్చు, తరించవచ్చు. స్వామి దగ్గర వెళ్ళి మన బాధలు చెప్పుకుంటే సాక్షాత్తు వారు మాట్లాడతారు. ఎందుకంటే ఒక్కసారి ఆ ప్రణవంతో వారు అక్కడ మూలమంత్రంతో ఎప్పుడైతే ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తారో అక్కడ ఆ తర్వాతే అద్భుతమైనటువంటి రామచంద్ర స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఆ మనస్సులో స్వామిని తలుచుకున్నప్పుడల్లా మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది అన్ని పూజల్లో కన్నా ముఖ్యమైనటువంటి పూజ. దానికి ముహూర్తం ముఖ్యం. ఇవాళ అద్భుతమైన ముహూర్తం మృగశిర నక్షత్రం అభిజిత్ లగ్నంలో వారు ముహూర్తం పెట్టారు. నిజమైనగా అదే సమయానికి మా దగ్గర కూడా మేము ఇవాళ జీలకర్ర బెల్లాన్ని పెట్టడం జరిగింది. 12:22 ముహూర్తం ప్రతిష్ఠ అయింది. వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. తల్లి ప్రాణప్రతిష్ఠ అంటే సాక్షాత్తు ఆ విగ్రహంలో మళ్ళీ ప్రాణం తీసుకురావడము, అంటే వేద మంత్రాలతో తీసుకురావడము. అది అనేక సార్లు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ప్రాణప్రతిష్ఠ అనేటువంటి గొప్ప విషయం. గురుగారు అంటే రామజపం అంటే శ్రీరామ రామ రామేతే అది ఖచ్చితంగా 11 సార్లు చేస్తే నిజంగానే విష్ణు మంత్రం జపించినంత ఫలితం అంటారు. పూర్తి విష్ణు సహస్రనామాన్ని జపించలేనటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని చెప్పి శివుడిని అడిగినప్పుడు శివుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. అంటే ఆ శ్లోకంలోనే ఉంది సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. అంటే విష్ణు సహస్రనామాన్ని 1000 జపాలు చేసే సమయం లేనప్పుడు సామాన్యమైనటువంటి ఈ యొక్క మంత్రాన్ని మనం ఎప్పుడైతే సామాన్యమైన మంత్రం అనడానికి లేదు, గొప్ప మంత్రం. అది సాక్షాత్తు శివుడే చెప్పినటువంటి మంత్రం, పరమాత్ముడే చెప్పాడు. కాబట్టి పరమాత్ముడు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని మనం
మళ్ళీ మళ్ళీ కనుక మనం పారాయణ చేసినట్టయితే మనం అనుకున్నటువంటి ప్రతి పని, ముఖ్యంగా రామచంద్రమూర్తి ఒక ధర్మ విగ్రహం. అది అంటే ధర్మానికి ఒక రూపమే సాక్షాత్తు రామచంద్రమూర్తి. కాబట్టి ధర్మము అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. కాబట్టి ఆ స్వామిని ఒక్క రామనామ జపంతోనే మీరు ఎలాంటి ఈ సంసారంలో మనకు వచ్చేటువంటి ఈతి బాధలన్నీ కూడా రామనామంతో తొలగిపోతాయి. కలియుగంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనం పడుకునే ముందు ఇవాళ చేసినటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోవాలి స్వామి, నేను చేసినటువంటి పాపాలు అన్నీ కూడా వెళ్ళిపోవాలి అంటే 27 సార్లు ఈ మంత్ర జపం చేసినట్టయితే ఖచ్చితంగా మనం పాపం నుంచి విముక్తి పొందుతున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, కలియుగంలో ముక్తి పొందడానికి ఏ అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేల సంవత్సరాలు జపం చేయాల్సిన అవసరం లేదు, కఠినమైనటువంటి ఘోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు. రామనామ మంత్రాన్ని తీసుకున్నట్టయితే ఆ వ్యక్తి తరిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అంత అనేక విధాలైనటువంటి, మనం రామదాసుని తీసుకోవచ్చు భద్రాచలంలో, ఇలాగా అనేక మంది భక్తులు, మీరు అన్నమయ్యని తీసుకోవచ్చు, మీరు ఎటు చూసినా మనం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కొన్ని వేల లక్షల మంది ముక్తి పొందినటువంటి వాళ్ళంతా కూడా మనం విన్నాం, చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రతిసారి ధర్మం అనేటువంటిది ఎప్పుడెప్పుడైతే ధ్వంసం అవుతుందో అప్పుడు మళ్ళీ రామచంద్రుల స్వామి రావాల్సిందే, వారు ఆ ధనుస్సు పట్టుకోవాల్సిందే, మళ్ళీ మనల్ని ఆయనే రక్షిస్తాడు. ఆయన లేకుండా మనం లేం. ఆయన ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు ఎప్పుడు రామాయణం జరిగిందో అప్పుడు మనమంతా ఉన్నాం. కానీ మనకున్నటువంటి దురదృష్టమో తెలియదు, మనకున్నటువంటి అదృష్టమో తెలియదు, కానీ అతడు సాక్షాత్తు పరమాత్ముడు అని చెప్పి మనం గుర్తించలేకపోయాం. కాబట్టి మనం ఇంకా కలియుగంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా అది తెలుసుకుని మనం పరమాత్ముడు వైపు 4 అడుగులు వేస్తే పరమాత్ముడు 10 అడుగులు ముందుకు వేసి మన చేతిని అందుకుంటాడు. కాబట్టి ఇవాళ అద్భుతమైనటువంటి ఈరోజు ఆనందంగా ఉంది, అసలు చెప్పలేను. ఇంకా ఎక్కువ అవుతే ఎమోషనల్ అయిపోతున్నాను నేను. ఇప్పుడు అంటే జై శ్రీరామ్ అనగానే మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి ముందు పలుకుతారండి. అవును. అంటే ఆ అనుబంధం ఏంటి గురువు? అంటే అసలు ఆంజనేయ స్వామి అంటే ఆయనని ముఖ్య ప్రాణమూర్తి అంటారు మధ్వాచార్యుల వారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడైతే ఆగిపోతాయో మనం ఉండం. కాబట్టి ఆ వాయురూపైనటువంటి వాడే ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి ఎలా అయితే మనం పడుకున్నప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ ఆగిపోతాయో అని భయంతో మన పక్కన కూర్చుని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు కదా, ఆయన యొక్క అనుగ్రహం మనం మాటల్లో చెప్పలేం. అలాంటి ఆంజనేయ స్వామి ఎప్పుడూ సదా భగవంతుడి యొక్క సన్నిధానంలోనే ఉంటూ ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఏకైక అసలు ఆయన కన్నా పైన తర్వాత ఆ కంపారిజనే లేనటువంటి మహాభక్తుడు అంటే ఆంజనేయ స్వామి. కాబట్టి వారు చెప్పినటువంటి ఆ రామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని మనం అంతా జపించాలి. ఒక్క తారక మంత్రాన్ని పట్టుకుని ఆయన సముద్ర లంఘనం చేశాడు. అంటే ఆయనకు తెలుసు రాముడి శక్తి తెలుసు. ఆ రాముడి శక్తిని పట్టుకొని ఆయన అన్నీ సాధించగలిగాడు. ఎప్పుడు అడిగినా అబ్బా ఇంత గొప్ప పని ఎలా చేసావయ్యా అంటే ఆయన ఒక్కటే చెప్పేవాడు, అదంతా కూడా మా రామచంద్ర స్వామికి తెలుసు, నాకేం తెలియదు అని. కాబట్టి మహాభక్తుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి. నమస్తే గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.